హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్‌లోన చేసుకునే పనులని సింపుల్‌గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు షేర్‌కున్న ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలా మందికి డాండ్రఫ్ అనేది వచ్చేసి కొంతమందికి విపరీతమైన జుట్టు అనేది ఊడిపోయి అసలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా డాండ్రఫ్ అనేది పోదు కదా! సో, ఈ చుండ్రును మనం నేచురల్‌గానే ఇంట్లోనే కేవలం రెండే 2 ఇంగ్రీడియెంట్స్ తోటి ఏ విధంగా తొలగించుకోవాలనేదే తెలుసుకుందాం. వేపాకు అందరికీ తెలిసిందేనండి. ఇది ఎంత నేచురల్‌గా పనిచేస్తుందో. ఇలా ఒకటి కాదు, 2 కాదు వేపాకులతో చాలా ప్రయోజనాలైతే ఉంటాయండి. ముందైతే ఇలా మిక్సీ జార్‌లో కొన్ని వేపాకులను తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని జనరల్‌గా మెత్తగా ఫైన్ చేసేసుకొని, ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోన ఒక స్ట్రెయినర్‌ని కూడా తీసేసుకొని ముందు మనం మిక్స్ చేసుకున్నాం కదా! వేపాకు రసాన్నయితే సెపరేట్ చేసుకోవాలండి. వేపాకు వల్ల మనకేంటంటే తలలోన కురుపులు గాని, సుంచులు గాని ఏవున్నా కూడా తగ్గుతాయి. ముఖ్యంగా మనకి పేలులాంటివి కూడా తగ్గుతూ ఉంటాయనమాట. అంత పనిచేస్తుందండి. మీరు ఖచ్చితంగా వారానికి 2 సార్లు గనక ఈ మన రసాన్ని పెట్టినట్టయితే ఇందులోనే మనమైతే కొంచెం కోకోనట్ ఆయిల్‌ని కూడా వేసేసుకోండి. ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకొని రెండిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కాటన్‌ని ఇందులో ముంచుకుంటూ కూడాను నుదుటికి పట్టేటట్టుగా అంటే మొత్తం స్కాల్ఫ్ అంతటికి కూడా అప్లై చేసుకొని జస్ట్ తలకి అలా మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మీరు తలస్నానం చేశారంటే తలలో ఉండే పేలు గాని, ఈలు గాని, అలాగే పుల్లు గాని, డాండ్రఫ్ గాని అన్నీ కూడా చక్కగా ముఠమైపోతాయండి. ఎవ్వరైనా కూడా ట్రై చేయొచ్చు. ఎవరైతే డాండ్రఫ్‌తో ఇబ్బంది పడుతున్నారో కంటిన్యూగా ఇలా ట్రై చేయండి. మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా సెకండ్ టిప్పనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలా మందికి మోకాలు నొప్పులని వచ్చేసి, అలాగే అరికాళ్ళు మంటలు, అరిచేతులు మంటలని వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా! ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలతో ఇవన్నీ తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అది ఎలా అనేది తెలుసుకుందాము. ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాబిచ్చాగా దంచేసుకోండి. అలాగే మన ఆడవారము కూడాను ఎక్కువగా పని చేస్తూ ఉంటాం కాబట్టి అరిచేతులు, అరికాళ్ళు అనేవి నొప్పులొచ్చేస్తూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఈ ఆయిల్ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చనమాట. జస్ట్ ఇలా ఒక గరిటెని తీసుకొని ఇందులో ముందు మనం కచ్చాబిచ్చాగా దంచిన వెల్లుల్లి ఉంది కదా! దాన్ని వేసేసుకొని దీన్ని కొంచెం వేడి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఆ తరువాత దీన్ని ఒక ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో కూడా చక్కగా వేసుకొని స్టోర్ చేసుకొని ప్రతిరోజు పడుకునేటప్పుడు మీకు ఎక్కడెక్కడైతే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, అలాగే వాపు నొప్పులు, అరిచేతులు, అరికాళ్ళు మంటలనేవి వస్తాయో అక్కడ కొంచెం వేసి రుద్దినట్టయితే మనకి మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, అలాగే వాపు నొప్పులు, అలాగే అరిచేతులు, అరికాళ్ళు మంటలనేవి వచ్చేసి పగులు గట్ట వచ్చేస్తాయి కదా! అవన్నీ కూడా చాలా చక్కగా తగ్గుతాయండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్‌కి ఎక్కువగా అరికాలు మంటలు, చేతులు నొప్పులొచ్చేస్తూ, మంటలొచ్చేస్తూ ఉంటాయి కదా! వాళ్ళకైతే ఇంకా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక మూడో టిప్‌నైతే తెలుసుకుందాము. మన ఫేస్ అనేది బాడీతో పోల్చుకుంటే చాలా నల్లగా అయిపోయి ట్యాన్ అనేది చేరిపోతుంటుంది కదా! చాలా రకాల మందైతే క్రీములు, బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా ఫేషియల్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఇవేవి లేకుండా నేచురల్‌గానే ఇంట్లో ఉండే వాటితోటే మన ఫేస్ అనేది చాలా నీట్‌గా కనిపించాలంటే సింపుల్‌గా ట్రై చేయండి. ఒక స్పూన్ వరకు చనాపిండిని తీసేసుకోండి. ఇందులో మీకు నచ్చిన కాఫీ పౌడర్‌ని వేసుకొని, కొంచెం పెరుగుని వేసుకొని, ఇలా మనం కొంచెం వాటర్‌ని మిక్స్ చేసుకొని, పల్చగా మన ఫేస్‌కి అప్లై చేసుకునే విధంగా తయారు చేసుకున్నామనుకోండి. మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి, పూజలకి గట్టను తయారవ్వాలనుకునేటప్పుడు మన ఫేస్ అందంగా కనిపించాలి. ఫేస్ మీద ఉండే ట్యాన్ పోవాలనుకునేటప్పుడు దీన్ని ఖచ్చితంగా మగవారైనా, ఆడవారైనా కూడాను వారానికి 2 సార్లు గనక మీరు ఫేస్‌కి, నెక్కకి అప్లై చేశారంటే ఫేస్ మీద ఉండే డార్క్ సర్కిల్స్ గానీ, లేదంటే డార్క్ స్పాట్స్ గానియండి, ఇవన్నీ కూడా పోయి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. 100% మీకు పక్కా రిజల్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయని వారు ఎవరున్నారు చెప్పండి? చాలా మందికి పిప్పర్లనేవి వచ్చేసి విపరీతమైన దంత సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. ఒకవేళ మనకి ఏమైనా పంటి నొప్పొచ్చిందనుకోండి, అస్సల నొప్పనేది తట్టుకోలేమండి. పంటి నొప్పనేది రాకుండా అలాగే పిప్పని నొప్పి తగ్గాలి అప్పటికప్పుడు అనుకునేటప్పుడు మన కిచెన్‌లో ఉన్న లవంగాలనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండీ! ఈ లవంగాలనేవి దంత సమస్యలు తొలగించడానికి చాలా బాగా పనిచేస్తాయండి. ముఖ్యంగా పిప్పని నొప్పికనమాట. పిప్పని నొప్పొచ్చిందంటే విపరీతమైన నొప్పనేది వచ్చేసి వాపుగట్టు వచ్చేస్తుంటుంది కదా! ఇలా నొప్పి తగ్గాలనుకున్నట్లయితే అప్పటికప్పుడు కొంచెం ఇలా ఒక్క లవంగాన్ని తీసేసుకొని, దీన్ని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని, కొంచెం వాటర్‌ని పోసుకొని, ఇలా మనం ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే పిప్పన్నుందో ఆ పిప్పన్ని లోపల ఇలా పెట్టామంటే మనకి వెంటనే వాపు, నొప్పు, సలుపు అంతా కూడా తగ్గి పిప్పని నుంచి మంచి ఉపశమనం లభిస్తుందండి. మీరు దీంతో బ్రష్ చేసినా కూడా నోటి దుర్వాసన, దంత సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా కూడా పిప్పని నొప్పొచ్చిందంటే దీన్ని సింపుల్‌గా పెట్టి చూడండి.
చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏడ్ అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మనం ఏవైనా ఆకుకూరలు అనేవి స్టోర్ చేసుకునేటప్పుడు వాటి రెబ్బలను మనం సెపరేట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం. అలాగే టైం కూడా ఎక్కువ పడుతుంది కదా! అలాంటప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని ఈజీగా వీటి రెబ్బలను సెపరేట్ చేసుకోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. చాలా బాగా పని అయిపోతుంది. ఏమీ లేదు, జస్ట్ ఇటువంటి చిల్లులు గిన్నె గాని లేదంటే గరిటెని గాని తీసుకొని ఒక్కొక్క రెబ్బ పెట్టుకొని వెనక నుంచి నాగామంటే కరివేపాకు గాని, లేదంటే ఆకుకూరలు గాని చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఒక బాక్స్‌లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల వరకు పాడైపోకుండా ఆకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. శ్రమ తగ్గుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనం కిచెన్‌లోనే ఎక్కువ వంట చేస్తూ ఉంటాం కాబట్టి కిచెన్‌లోన ఇలా జిడ్డు, మురుకు పట్టేసి అలాగే మనకి కబోర్డ్స్ మీద మాటి మాటికి తెరుస్తూ ఉంటాం కాబట్టి కబోర్డ్‌లోని జిడ్డు మరకలు, ఆయిల్ మరకలనేవి పట్టేసి ఇంట్లోని ఒకటి కాదు, 2 కాదు అన్నిట్లి మీద కూడా మనకి ఫ్రిడ్జెస్ గానీ, లేదంటే డైనింగ్ టేబుల్స్ మీద గానియండి, అండ్ అలాగే మన మిక్సీల మీద గానియండి జిడ్డు, మురుకన్నీ పట్టేస్తూనే ఉంటాయి కదా! వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవడానికైతే నేనైతే మీషోలోన ఒక ప్రోడక్ట్ తెప్పించుకున్నాను. కీనిస్ట్ వారి కిచెన్ క్లీనర్ అండి. ఇది చాలా బాగా కిచెన్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం ప్రతిరోజు కూడాను కిచెన్ గట్లు గాని, ఇంట్లో ఉండే ఏ వస్తువునైనా కూడా జస్ట్ స్ప్రే చేసి అలా వదిలేసామంటే, జస్ట్ ఒక క్లాత్ పెట్టి తుడిసామంటే ఆయిల్ జిడ్డు మరకలనేవి చాలా చాలా ఈజీగా పోతాయండి. అలాగే ఇది జీరో యాసిడిటీతో ఉండడం వల్ల మనకి ఎటువంటి హాని కూడా ఉండదు. లెమన్ ఫ్లేవర్‌లో రావడం వల్ల దీంతో క్లీన్ చేయడం వల్ల కిచెన్ క్లీన్‌గా ఉండడమే కాకుండా మంచి స్మెల్ కూడా వస్తాయన్నమాట. సో, స్టవ్ అయితే ఎంత బావుందో చూసారు కదా! ప్రతిరోజు మనం ఎలాగో శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి కబోర్డ్‌లని, బీరువాలని, ఫ్రిడ్జెస్ అని అన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్ అనేది చివర్లో ట్యాగ్ చేస్తాను. కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. జస్ట్ ఈ విధంగా మనం కిచెన్‌లో ఉన్న ఐటెమ్ మీద జస్ట్ ఇలా స్ప్రే చేసుకొని జస్ట్ క్లాత్‌తో తుడిచేసామంటే కొత్త వాటిలాగా అయితే అయిపోతాయి వస్తువులని. మంచి స్మెల్, జిడ్డు, మురుకు కూడా ఏమీ ఉండదు. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి రిజల్ట్ అనేది మీరే చూస్తున్నారు కదా! ఎంత కొత్త వాటిలాగా ఉన్నాయి. ఇక కిచెన్ గట్ల మీద అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదండి. ప్రతిరోజు మనం వెజిటేబుల్స్ అని ఈ పని, ఆ పని చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు జస్ట్ నైట్ టైమ్ ఈ స్ప్రే చేసేసుకొని ఒక క్లాత్‌తో నీట్‌గా తుడిచేసామనుకోండి చాలా ఫ్రెష్‌గా మంచి స్మెల్ వస్తాయండి. అలాగే మనం దీంతో క్లీన్ చేయడం వల్ల కిచెన్‌లోకి పురుగులు, ఈగలు, దోమలు లాంటివి కూడా ఏమీ రావండి. ముఖ్యంగా బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా మీ ఇంట్లోనే ఉండే కిచెన్ గాని, లేదంటే చిమ్నీని గాని, అలాగే ఫ్రిడ్జెస్, మిక్సీలు ఇలాంటి వాటన్నిటిని కూడా చాలా ఈజీగా ఈ ప్రోడక్ట్‌తో మీరు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే కామెంట్ ఫర్ లింక్ లేదంటే ట్యాగ్ చేస్తాను. అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏదైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఆనియన్స్ అనేవి కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి కదా! అలా అని ఫ్రిడ్జ్‌లో తీసుకొని వెళ్లి పెట్టలేము. అలానే కిచెన్‌లో వదిలేసామంటే స్మెల్ వచ్చి పాడైపోతుంటాయి. అలా అని ఉల్లిపాయలు మనము పారేయలేము కదండీ! ఒక్కోసారి ఉల్లిపాయ కాస్ట్ కూడాను చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఉల్లిపాయ అనేది పాడైపోకుండా సాయంత్రం వరకు లేదంటే మరుసటి రోజు వరకు వాసన రాకుండా, పాడైపోకుండా, ఈగలు, దోమలు పట్టకుండా ఉండాలంటే జస్ట్ ఏమీ లేదంటే కొంచెం ఆయిల్ ఈ విధంగా తీసేసుకొని ఆనియన్స్‌కి జస్ట్ అప్లై చేసేసామనుకోండి. దీనివల్ల మనకేంటంటే ఆనియన్ అనేది స్మెల్ రాకుండా, పాడైపోకుండా, దీని చుట్టూ ఈగలు, పురుగులనేవి తిరగకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇలా మనం రాసేసిన తర్వాత పైనుండి ఒక మూత పెట్టి ఈవినింగ్ గాని, మరుసటి రోజు గాని వాడుకుంటే సరిపోతుందనమాట. దీనివల్ల మనకి వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ ఏడైతే తెలుసుకుందాము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ మోకాళ్ళ నొప్పులు. అలాగే మనం ఎక్కువగా నిల్చున్న, ఎక్కువగా నడిచిన అరికాళ్ళు కిందన మడమల దగ్గర కూడా విపరీతమైన నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాం. మాటి మాటికి మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా! అవేవీ లేకుండా మోకాళ్ళ నొప్పులు, అలాగే మనకి అరికాలు గుత్తుల దగ్గర నొప్పులు వస్తూ ఉంటాయి కదా! అవి తగ్గాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ ఒక పాన్ తీసుకొని అందులోన ఒక 2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పుని వేసుకొని, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ ఉప్పు అనేది పూర్తిగా వేడెక్కిపోవాలండి. అంటే మన కాళ్ళకు పెడితే చురుక్కుమనాలనమాట. అంత బాగా దీన్ని వేపుకోవాలనమాట. జనరల్‌గా చాలామంది మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు గానీ, హెల్త్‌కి అంత మంచిదైతే కాదండి మెడిసిన్స్ వాడడం. సింపుల్‌గా ఇలా ఒకసారైతే ట్రై చేయండి. జస్ట్ 2 నిమిషాలు ఈ మూడిటిని కూడాను కొంచెం వేపేసుకోండి. ఇలా పూర్తిగా ఉప్పు అనేది వేడెక్కిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇటువంటి ఏదైనా వాడలేని సాక్స్‌ను గానీ, లేదంటే పాత సాక్స్‌లని ఉంటాయి కదండీ! అవి గానీ, లేదంటే కాటన్ క్లాత్‌ని గాని తీసేసుకొని ఈ విధంగా మనం వేడి చేసుకున్న సాల్ట్ అంతా కూడాను సింపుల్‌గా ఏమీ లేదండి ముందు తీసుకొని దీంట్లోనంటే క్లాత్‌లో గాని లేదంటే సాక్స్‌లో గాని చక్కగా వేసుకొని చిన్న మూటలా కట్టుకొని
ఈ మూటను మీకు నొప్పి వచ్చిన ప్రతిసారి కూడా స్టవ్ మీద జస్ట్ ప్యాన్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి. ప్రతిసారి వేడి చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా మీకు ఎక్కడెక్కడైతే మోకాళ్ళ దగ్గర ఎక్కువగా నేనైతే వాకింగ్ చేస్తూ ఉంటానండి. నాకు ఎక్కువ ఈ కిందన మనకి గుత్తులనేవి ఉంటూ ఉంటాయి కదా మడమల దగ్గర, అక్కడ ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇలా పెట్టడం వల్ల నాకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే నొప్పులు కూడా తగ్గుతాయండి. అరికాలు మంటలు, నొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అవుతుంది. మోకాళ్ళ దగ్గర మీకు మోకాళ్ళ నొప్పులొచ్చినా, లేదంటే మోచేతుల నొప్పులొచ్చినా అక్కడ పెట్టినా కూడాను మీకు మోచేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గుత్తుల నొప్పులు, అలాగే మంటలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గుతాయి. మంచి రెమెడీ. ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.